అక్కడ ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అంతా నువ్వే జగమంతా పరుగులు తీస్తాను ఇంట బయట, అనుపని రవ్వంతా అననే అనవంతా వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెరవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోని ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీసమా, అంచనాల కందుమా, ఆలయాలు కోలని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కళల్ని భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటాడు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.